శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారి తన బిడ్డలందరికీ కూడా మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. బాబాగారు ఏ రోజు ఏం చెప్పినా అదంతా కూడా తన బిడ్డల మంచి కోసమే అని మనందరికీ తెలుసు కదా. మరి అంత గొప్ప సందేశం బాబాగారి నోటి నుండి ఈరోజు ఏ అమృత వాక్కులు వెలువడుతూ ఉన్నాయో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డా, నన్ను నీతోనే నిలుపుకునే సులభమైన మార్గం చెబుతాను, శ్రద్ధగా విను. ఇవి పాటిస్తే ఈ తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉంటారమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశం అయితే వినిపించబోతూ ఉన్నారు. బాబాగారు తన బిడ్డలతోనే ఉండిపోయేటువంటి ఒక సులభమైన మార్గాన్ని చెబుతానని చెబుతూ ఉన్నారు. బాబాగారికి తన బిడ్డలంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడూ కూడా తన బిడ్డలతోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ సందేశంలో బాబాగారు ఏం చెబుతూ ఉన్నారంటే, సూటిగా మనకు చెప్పకుండా, తల్లి నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది, నీ మాటలు వినాలనిపిస్తుంది, ఎప్పుడూ కూడా నీ దగ్గరుండి నిన్ను చూసుకోవాలనిపిస్తుంది అని సూటిగా చెప్పకుండా పరోక్షంగా బాబాగారు చెబుతూ ఉన్నారు. తల్లి, నువ్వు ఈ విధంగా చేస్తే నేనెప్పుడూ నీతోనే ఉంటాను, ఈ తండ్రి నీకు బానిస అయిపోతాడని బాబాగారి సందేశాన్ని చెబుతూ ఉన్నారు. అంటే మనం ఎప్పుడూ కూడా బాబాగారి సంరక్షణలో ఉండాలంటే, ఆ తండ్రి చల్లని ఆశీస్సులు మనపై ఉండాలంటే ఈరోజు బాబాగారు ఏం చెబుతున్నారో అవి చేయాలి. మరి బాబాగారు మనతో ఉంటే మనకొచ్చే లాభం ఏమిటి? మనం మనుషులం కదా అండి. మనం ఎప్పుడూ కూడా లాభం లేనిదే ఏది చేయం కదా. మన మనసు అలా ఆలోచిస్తుంది. ఒకవేళ అది ఆలోచించడం తప్పని మనకు తెలిసినా మనసు మాత్రం తప్పకుండా ఏదో ఒక సమయంలో ఈ విధంగా ఆలోచిస్తుంది, బాబాగారు నాతో ఉండటం వల్ల నాకు ఉపయోగం ఏమిటి అని. బాబాగారు ఈ విశ్వాన్నే నడిపించేటువంటి చల్లని తండ్రి. ఆ తండ్రి చల్లని ఆశీస్సులు, ఆ తండ్రి చల్లని చూపులు మన పైన పడితే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండొచ్చండి. ఎలాంటి లోటు లేకుండా మన జీవితాన్ని గడపొచ్చు. ఆ తండ్రి ఆశీస్సులు చాలు, ఆ తండ్రి పాద ధూళి చాలు మన జీవితం పావనమైపోవడానికి. ఇక ఆ తండ్రి స్వయంగా దిగివచ్చి మనతో ఉంటే ఇక మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎలాంటి ప్రమాదమైనా సరే దానిని చిటికెలో తప్పించేస్తారండి. అసలు ప్రమాదం అనేది మన వైపు చూడకుండా చేస్తారు బాబాగారు. మన జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు ఆ తండ్రి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మనం అడగక ముందే బాబాగారు దానిని నెరవేర్చి పెడతారు. అది బాబాగారు మనతో ఉంటే, కేవలం బాబాగారు మనతో ఉండాల్సిన అవసరం లేదు. ఆ తండ్రి చల్లని చూపులు మనతో ఉంటే చాలు, ఆ తండ్రి దృష్టి మనతో ఉంటే చాలు. అలాంటిది స్వయంగా ఆ తండ్రి మనతో ఉంటే మన జీవితం ఎలా మారుతుందో అసలు మన ఊహకే అందదండి అది. అందుకే ఈరోజు బాబాగారు ఆ తండ్రి మనతో ఉండటానికి కొన్ని సులభమైన మార్గాలు చెప్పబోతున్నానని అంటూ ఉన్నారు. ఇది ఆ తండ్రి మనతో ఉండటానికి ఇష్టపడి నచ్చి, నువ్వు ఈ విధంగా చేస్తే నేను నీతో ఉంటానమ్మా అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారండి. అవేమీ కష్టతరమైన పనులేం కాదండి, చాలా సులభమైన పనులని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఏంటి ఆ బాబాగారు చెప్పేటువంటి మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అనేది ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకొని, బాబాగారు చెప్పినట్టు తూచా తప్పకుండా నడుచుకుంటే మనం ఆ తండ్రి తన మాటను నిలబెట్టుకుంటారండి. ఆ తండ్రి తన బిడ్డలకిచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. తన బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలలో ముంచి తేలుస్తారు ఆ తండ్రి. మరి చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో చాలా శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ఆ విధంగా పాటించండి. మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుందండి. అయితే బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకు ఎవ్వరి మీద కోపం రాదు తల్లి.
తల్లిదండ్రులకు ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా చెప్పు. ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరు వారికి నేను బానిసను. నేనుండగా నీకు భయం ఎందుకు తల్లి? నువ్వు నిశ్చింతగా కూర్చో. అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంట గమ్యాన్ని చేరుస్తాను. చూడమ్మా, నాకు వారసులెవరూ లేరు తల్లి. నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను. నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మీతో మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి బిడ్డ. ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రత్యపకారం మాత్రం చేయకండి తల్లి. ఇతరులకు మీరేదైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. అదే నా బిడ్డల నుండి నేను కోరుకునేది. చూడు బిడ్డ, ఎవ్వరినీ ద్వేషించవద్దు, ఎవరిపైన ఈర్ష్య చెందవద్దు. అసూయ, విరోధము, పోటీలకు చోటే ఇవ్వద్దు. మరొక్క విషయమమ్మా, ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నేను నెరవేరుస్తాను. వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములా కాపాడుతాను. నా బిడ్డవైన నువ్వు దేన్ని చూసి భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు? అనుగ్రహించడమే నా అవతార కార్యం. ఉపవాసాలు, తపవాసాలు అక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పస్తులుండనిస్తానా చెప్పు? వాళ్ళు ఉపవాసం ఉంటానంటే నేను ఒప్పుకోను బిడ్డ. స్వల్పంగా తిను, 1-2 పదార్థాలతో తృప్తిపడు. రుచుల కోసం ప్రాకులాడవద్దు. చూడమ్మా, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుంటాను. మీ మనసులో ఉన్న భయాన్ని దూరంగా పారద్రోలుతాను. బిడ్డ, నా లీలలు వినినచో సకల రోగములు నివారింపబడును. వాటిని మనసులో నిలుపుము. ఆనందమునకు, తృప్తికి ఇదే మార్గమని తెలుసుకో. చూసావా తల్లి, ఈ తండ్రి చెప్పిన సులభమైన మార్గాలు. వీటిని పాటించి చూడు. నీ జీవితం తప్పకుండా నేను మార్చి తీరుతాను. నువ్వు ఏది కోరితే అది నీ ముందుంచుతాను బిడ్డ. చివరిగా ఒక మాట, ఈ తండ్రిని కొలిచే నీవు దేనిని చూసి భయపడకూడదు. ఈ తండ్రిని కోరిన కోరికలు తీరుతాయా లేదా అన్న సందేహం వలదు. అన్నీ నేను నెరవేరుస్తాను. నా బిడ్డ తను కోరుకున్న స్థితిలో ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. గొప్ప భవిష్యత్తును నీకు అందిస్తాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూడండి, ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ద్వారా, ఈ సులభమైన మార్గాల ద్వారా ఆ తండ్రిని తన బిడ్డలు వశపరుచుకోవచ్చు. బాబాగారు మనకు ఒకటే మాట చెబుతూ ఉన్నారు, నేను సమాధైపోయి ఉండొచ్చు, కానీ నా బిడ్డలు అడిగిన ప్రశ్నలకు నా ఎముకలు సమాధానం చెబుతాయి. ఏ బిడ్డలైతే నన్ను ప్రేమతో ధ్యానిస్తారో
వారి భక్తిని హెచ్చించి వారు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, బాబాగారి పాదధూళి చాలు మన జీవితం పావనమైపోవడానికి. అలాంటిది ఆ తండ్రి మనతో జీవించడానికి వస్తూ ఉన్నారు. ఆ తండ్రి మనకు ఒక రక్షణలా నిలబడటానికి, తన బిడ్డల చుట్టూ ఒక రక్షణలా నిలుచుని ఏ ప్రమాదము జరగకుండా తన బిడ్డల కోరికలు నెరవేర్చడానికి ఆ సర్వాంతర్యామి, ఆ జగద్రక్షకుడు, సాక్షాత్తు ఆ సాయినాథుడే తరలి వస్తూ ఉన్నారు. బాబాగారు చెప్పినటువంటి ఈ సులభమైన మార్గాలను పాటించగలిగితే చాలండి, ప్రతి బిడ్డ జీవితం ధన్యమైపోతుంది. ఎప్పుడూ మర్చిపోవద్దండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలో మనం విన్నటువంటి ఈ సులభమైన మార్గాలను ఏ రోజు మర్చిపోవద్దు. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి పాటించడం. తప్పకుండా మీరు అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో. కలలో కూడా ఊహించరు మీ జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని. అంత గొప్ప జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదిస్తారు. అలాంటి జీవితం ప్రతి బిడ్డకి అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.